బ్రతుకున్నంత వరకు నానా అభిమానులు జాగ్రత్త. మనం వాళ్ళకి ఏం చేయకపోయినా మన కోసం ఉండి వాళ్ళు చాలా త్యాగాలు చేస్తున్నారు. వాళ్ళు జాగ్రత్త అని ఎన్నిసార్లు అన్నాడో నాకు తెలుసా మనిషి. ఈ ఒక్క చిత్రం విడుదల చూడడానికి ఆయన ఉంటే బాగుండేది. మనకు ఆయన అవసరం ఎంత ఉందో తెలియదు, కానీ పైన ఆయనకి ఆయన అవసరం ఎంత ఉందో మరి. చాలాసార్లు ఆడియో ఫంక్షన్స్లో తాతగారి బొమ్మ చూసేవాడిని, కానీ నాన్నగారి బొమ్మ అంత త్వరగా అక్కడికి వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు. భౌతికంగా మన మధ్య లేకపోయినా మీ అందరి మధ్యలో, మీ అందరి గుండెల్లో, మీ అందరి మొహాల్లో ఇన్ని చూస్తున్నాను. మా నాన్నకి ఇచ్చిన మాటే మీ అందరికి ఇస్తున్నాను ఈరోజు. మా జీవితం మీకు అంకితం. ఇంకొక మాట, ఇంకొకటే ఒక మాట. మా నాన్నకి ఎలాగో చెప్పలేకపోయినా మీ అందరికీ చెప్తున్నాను, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. మీకోసం ఎదురు చూస్తాం, మీ కుటుంబాలు మీకోసం ఉన్నాయి. ఎప్పుడు చెప్పేది ఒకటే మాట, నడి రోడ్డు పైన నిల్చోవలసిన పరిస్థితి వచ్చిన రోజు మీకు ముందు మీ కుటుంబం, ఆ తర్వాతే మేము. మీ అందరూ జాగ్రత్తగా ఇంటికి దయచేసి జాగ్రత్తగా, కంగారు లేదు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి చిరునవ్వుతో మీ కుటుంబ సభ్యులందరినీ పలకరించండి. జై హరికృష్ణ, జై ఎన్టీఆర్. మాది ఎప్పుడు మొదలైంది మన ప్రయాణం? లెజెండ్తో. లెజెండ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా వాళ్ళ బ్యానర్లో చేయడం జరిగింది. సరే, మాకు పాత సత్సంబంధమే. నేనే మారలేదు, వాళ్ళే మారలేదు. మేమంతా మారిన మనుషులు. ఏదో విజయాలకి ఉబ్బి తప్పి పిలవడమో లేకపోతే ఏదో అపజయాలకి కురింగిపోవడమో అనేది లేదు. నా అభిమానులు అంతే. నా విజయాలకి అఫ్కోర్స్ మీరు చేసే సంబరాలకి హద్దు లేదు, కానీ నా అపజయాల్లో కూడా మీరందరూ నా వెన్నంటున్నారే, అది. అంటే ఇంకోటి చెప్తున్నాను, రేపు ఈ సినిమాలకి కొన్ని ప్రాంతాల్లో కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. వేటలు కొట్టడం, మేకలు, అన్నీ చేయకండి. జీవహింస చేయడం మంచిది కాదు. దయచేసి మీ అందరికీ నేను చెప్తున్నాను, వాటికి కూడా జీవించే హక్కు ఉంది. అందుకే మనం ఉంటాం మన శాంతి మంత్రాల్లో, ఓం అస్తమ సద్గమయం తం సమ చతుర్గమయం ఓం మృత్యోర్మ అమృతంగమయ ఓం సర్వేషాం సస్తిర్ భవతు సర్వేషాం శాంతిర్ భవతు సర్వేషాం పూర్ణం భవతు ఓం శాంతి 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 అని. ఓం సర్వేషాం శాంతి భవతు సర్వేషాం పూర్ణం భవతు సర్వేషాం మంగళ భవతు సర్వేణ శాంతి భవతు సర్వే సంతు సిగిన. అంటే చతుష్పదే ద్విపదే అంటాం. అంటే 4 పాదాలు ఉన్నాయి పశువులు, 2 పాదాలు ఉన్నాయి మనం మనుషులు. సో వాటిని కూడా సమానంగా గౌరవించండి ప్లీజ్. దయచేసి అటువంటి వాటికి మీరు పూనుకోవద్దని సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి డిసిపి గారు ఉన్నారు, ఇక్కడ ఉన్నారా? రమేష్ గారు
సురేష్ గారు సార్ మిగతా పోలీస్ శాఖ వారందరికీ మీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా అభిమానులంతా కూడా మీలాగే ఎంతో సుశిక్షితులు అయిన సైనికులు మా అభిమానులు కూడా. ఏది చెప్తే ఒక కంటి చూపు చాలు, నాది ఒక సైగ చాలు, ఇలాంటి వస్తారు. ఎర్ర చేస్తే వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళ అద్దులు వాళ్ళు తెలుసుకుంటారు. సో మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఇద్దరిని నేను ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. వాళ్ళ వయసు చిన్నవాళ్ళైనా నా మేకప్ అమ్మాయి విధి, అలాగే నా కాస్ట్యూమర్ అమ్మాయి సంచారి. ఈ గెటప్ 2.5 గంటలు పట్టేది నాకు, 2 గంటలు సుమారుగా తీయడానికి, 1 గంట పట్టేది. వాడు నేను చెప్పిన టైంకి ఎప్పుడు ముహూర్తం పెట్టి ఆ టైంకి బయలుదేరమనేవాడిని. ఆ ముహూర్తానికి అంటే పొద్దున్న 3:30 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 4:30 అవ్వచ్చు. ఆ టైంకి వాళ్ళు బయలుదేరి పాపం ఎన్నెన్నో లొకేషన్స్తో షూట్ చేసాం. చెప్పారు గజపేగి అని అక్కడ షూట్ చేసాం జార్జియాలో, అలాగే మన రంపచోడవరం అక్కడ షూట్ చేసాం, మోదుగూడెంలో. ఇట్లా చాలా చలి అంటే అప్పుడు వాతావరణం అలా ఉన్నప్పుడు, అక్కడేమో అప్పుడు పెద్ద తుఫాను మనకి ఇక్కడ షూట్ చేస్తున్నప్పుడు రంపచోడవరంలో. మరి అటువంటి సమయంలో కూడా వాళ్ళందరూ నేను చెప్పిన టైంకి బయలుదేరి నన్ను అనుకున్న టైంకి షూటింగ్ స్టార్ట్ చేసి అనుకున్న టైంకి సినిమా అవ్వాలంటే మరి అందరూ కూడా అలాగే తూచా తప్పకుండా మా సినిమాలంటే మా నాన్నగారు నాకు నేర్పింది, అదే అందరూ పాటిస్తుంది.